కొన్నిసార్లు మన జీవితంలో ఊహించని సంఘటనలు జరుగుతుంటాయి. అనుకోకుండా ఏర్పడే పరిచయాలు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాయో మనకే తెలియదు. ఇది విజయవాడలో ఉన్నప్పుడు నా జీవితంలో జరిగిన ఒక విచిత్రమైన అనుభవం. నా పేరు కార్తీక్. మా పక్క పోర్షన్లో ఉండే ఒక ఆవిడ పరిచయం నా జీవితంలో ఎలాంటి మలుపులు తిప్పిందో మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఆ రోజు రాత్రి 12 గంటలు కావస్తోంది. నా భార్య ఊరికి వెళ్లడంతో నేను ఇంట్లో ఒక్కడినే ఉన్నాను. ఆఫీస్ పనివల్ల బాగా అలసిపోయి పడుకుందామనుకున్న సమయంలో బయట పక్క పోర్షన్ నుండి ఏదో పెద్ద గొడవ వినిపించింది. తలుపు తీసి చూస్తే పక్క ఇంట్లో ఉండే భార్యాభర్తల మధ్య ఏదో గొడవ జరుగుతోంది. ఆ గొడవ పెద్దదై ఆమె భర్త కోపంతో ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయాడు. ఆమె అక్కడ ఒంటరిగా చాలా బాధపడుతూ నిలబడి ఉంది. ఒక పొరుగువాడిగా సాయం చేద్దామని దగ్గరకు వెళ్లాను. ఏం కంగారు పడకండి ఆంటీ, ఏదైనా అత్యవసరమైతే నాకు మెసేజ్ చేయండి అని ధైర్యం చెప్పి నా నంబరిచ్చి వచ్చేశాను. మరుసటి రోజు ఉదయం ఆమె నుండి ఒక సందేశం వచ్చింది. రాత్రి సాయం చేసినందుకు ధన్యవాదాలు కార్తీక్ అని. అలా మా ఇద్దరి మధ్య మాటలు మొదలయ్యాయి. తన పేరు సుజాత. తన భర్త ఉద్యోగం రీత్యా తరచుగా ఊళ్లు తిరుగుతుంటాడని, ఇంట్లో తనకు సరైన ప్రేమ, శ్రద్ధ దక్కడం లేదని మనసులోని బాధనంతా నాతో పంచుకుంది. అదే రోజు రాత్రి 10 గంటల సమయంలో మళ్లీ తలుపు గంట మోగింది. తలుపు తీసి చూస్తే సుజాతగారు నిలబడి ఉన్నారు. ఇంట్లో ఫ్యాన్ సరిగ్గా పనిచేయడం లేదు కార్తీక్, కొంచెం వచ్చి చూస్తారా అని అడిగారు. సరేనని నేను తన ఇంట్లోకి వెళ్లాను. నేను ఫ్యాన్ తనిఖీ చేస్తుండగా తను నా దగ్గరకు వచ్చి నిలబడింది. తన కళ్లలో ఏదో తెలియని తపన, ఏకాంతం కనిపిస్తున్నాయి. మెల్లగా నా చేయి పట్టుకుని ధన్యవాదాలు కార్తీక్, నాకు ఈ సమయంలో తోడుగా నిలిచినందుకు అని చెప్పింది. ఆ క్షణంలో మా ఇద్దరి మధ్య ఉన్న దూరం కరిగిపోయింది. ఇద్దరం ఒకరినొకరు కౌగిలించుకున్నాం. ఆ రాత్రి సమయం ఎలా గడిచిపోయిందో నాకే తెలియలేదు. ఇద్దరం ఒకరి భావాలను ఒకరం పంచుకుంటూ చాలాసేపు మనస్ఫూర్తిగా కబుర్లు చెప్పుకున్నాం. తను ఎంతో ఆనందంగా నన్ను చూస్తూ, నా జీవితంలో ఇలాంటి ఆప్యాయత, ప్రేమ ఎప్పుడూ దక్కలేదని నెమ్మదిగా అంది. ఆ తర్వాత కూడా నా భార్య ఊరి నుండి వచ్చేంతవరకు ఆ 3 రోజులు మేమిద్దరం ఎంతో హాయిగా గడిపాం. కాని ఒకరి హద్దుల్లో ఒకరం ఉంటూనే ఆ క్షణాలను ఆస్వాదించాం. జీవితంలో అనుబంధాలు, మనసుకి దక్కే ఆప్యాయత ఎంత ముఖ్యమో ఈ సంఘటన నాకు నేర్పింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ రూపంలో ఖచ్చితంగా తెలియచేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.